నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. స్విట్జర్లాండ్ దేశం దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నేటి నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి 3000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇందులో 64 దేశాల అధినేతలు, పౌర సమాజ, కార్మిక ప్రతినిధులు, సాంస్కృతిక ప్రముఖులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు, నిపుణులు పాల్గొంటున్నారు. ఈ సదస్సులో మన దేశం నుంచి పలువురు ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా చంద్రబాబు పాల్గొంటున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం జన సాధారణ ఎక్స్ప్రెస్ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. విశాఖ నుంచి ఉదయం 10 గంటలకు, విజయవాడ నుంచి సాయంత్రం 6:30 ఈ ఎక్స్ప్రెస్ రైళ్లు బయలుదేరనున్నాయి. రాష్ట్రంలో ఈ 2 నగరాల మధ్య ప్రయాణించే మధ్యతరగతి సామాన్య ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చుతో వేగంగా గమ్యం చేర్చే సాధనంగా జన సాధారణ ఎక్స్ప్రెస్ నిలుస్తోంది. ఈ రైలులో అన్ని కోచ్లు జనరల్ సెక్షన్లే ఉంటాయి. అంటే ముందుగా రిజర్వేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టేషన్ లో అప్పటికప్పుడు టికెట్ తీసుకుని ప్రయాణించవచ్చు. ఎక్స్ప్రెస్ రైలు వేగంతో ప్రయాణించినప్పటికీ సామాన్యులకు అందుబాటులో ఉండే అతి తక్కువ ధరకే టికెట్లు లభిస్తాయి. ప్రజాకవి, తత్వవేత్త, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగి వేమన తన పద్యాల ద్వారా కుల, మత, ఆర్థిక భేదాలను తీవ్రంగా ఖండిస్తూ సమానత్వం, మానవత్వం, సత్యం, నైతిక విలువలను ప్రజల్లో నాటేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలు అర్జీల ద్వారా విన్నవించే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడెల్, ఇతర శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువగా భూ సమస్యలు, పెన్షన్లు, రెవెన్యూ సంబంధిత సమస్యలపై అందుతున్న అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు.
పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని యోగి వేమన 374వ జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాలు తెలుగు వారికి సుపరిచితమని, ఆట వెలిదిలో సరళమైన రీతిలో హృదయాలకు హత్తుకునే విధంగా పద్య రచన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. కర్నూలులోని హరిహర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, ధ్వజారోహణం మరియు చక్ర స్నానం సమయంలో గరుడ పక్షులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తుందని టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ రోజు ధ్వజారోహణం సమయంలో 2 గరుడ పక్షులు ప్రదక్షిణలు చేయడంతో భక్తులు గోవిందనామాలు చేశారని, ఇలాంటి పుణ్యక్షేత్రాన్ని భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని టీజీ వెంకటేష్ కోరారు. హరిహర క్షేత్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాగశాలను టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. ఇక్కడ నిష్ఠతో బ్రాహ్మణులందరూ చాలా చక్కగా ఈ బ్రహ్మోత్సవాన్ని కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా బ్రాహ్మణ సమాజం ముందుకు తీసుకోబోతున్నది. కర్నూలు బ్రాహ్మణ సమాజం నా వెనుక పక్కన ఉండే వాళ్ళంతా బ్రాహ్మణులు ఈ కమిటీలో ఉండేవారు. ఈ క్షేత్రం ఈ పుణ్యక్షేత్రంగా ఒక రాయలసీమ ప్రాంతంలోనే కాదు, దేశంలోనే ఒక పుణ్యక్షేత్రంగా శ్రీకారం చుట్టింది. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడంతా ఒక 2-3 గరుడ పక్షులు మీరు టీవీలో కూడా చూడొచ్చు. ఈ బ్రహ్మోత్సవం సమయంలో గజారోహణ చేసినప్పుడు 3 బర్డ్స్ వచ్చి తిరిగిపోవటం మరి ఆనవాయితీగా జరుగుతున్నది, ప్రతి సంవత్సరం జరుగుతున్నది. కానీ అనుకున్నట్లు జనాలు ఈ ప్రాంతం, ఎందుకంటే ఎక్కడైనా ప్రసిద్ధి చెందిందంటే ఆ ప్రాంతం వారు రావటం అనేది కొద్ది తక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి చూడటం దేవుని మామూలుగా జరిగే కార్యక్రమాలు. సో నేను అనేది ఏమంటే ఇటువంటి పుణ్యక్షేత్రం తుంగభద్ర, తుంగపానీయం, కోటి మార్ల గంగా స్నానంతో సమానమని ఇక్కడ పుష్కరాలు కూడా చేశాం. బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ యూత్ సభ్యత్వ నమోదు ముమ్మరంగా సాగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రెడ్ క్రాస్ యూత్ సభ్యత్వ నమోదుపై జిల్లా రెడ్ క్రాస్ సిబ్బందితో మాట్లాడిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సభ్యత్వ నమోదులో బాపట్ల జిల్లా ముందంజలో ఉండాలని అధికారులకు సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ రిజిస్ట్రేషన్ అండ్ యూత్ రెడ్ క్రాస్ సొసైటీ membership, both membership, బాపట్ల డిస్ట్రిక్ట్ షుడ్ బి నెంబర్ 1. దట్ ఈస్ యువర్ ఫస్ట్ టాస్క్. సో మీరు ముమ్మరంగా ఈ క్యాంపెయిన్ చేయాలి, రీచ్ అవుట్ అవ్వాలి. టెలిఫోన్ కూడా ఒకటి పెట్టుకోండి, మీ ఆఫీస్లో ఫోన్ చేసి మెంబర్షిప్ తీసుకోవాలి. ఓకే, సో ఈ వారం మీరు ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరిని కూడా చేస్తారా? ఓకే, సో పిఆర్ఓ గారు యూ హ్యావ్ టు డూ 2 పోస్టర్స్. ఒక పోస్టర్ వివిధ రుసుము యూత్ రెడ్ కాంగ్రెస్కి, ఇంకొకటి రెడ్ క్రాస్ సొసైటీకి వివిధ రుసుములు, తర్వాత దానికి ఏ మెంబర్షిప్ వస్తుంది, దాని నుంచి ఏం బెనిఫిట్స్, అట్లా ట్యాబ్లెట్ కాలం వేసి ఇమీడియట్గా పెట్టండి. ఆఫ్టర్నూన్ కల్లా 2 పోస్టర్స్ తయారవ్వాలి. సో నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ప్లీజ్ టేకప్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ సో దట్ యు ఆర్ పార్ట్ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ. సో ఈరోజు చేస్తారు అందరికీ. ఈరోజు ఎవరెవరు మెంబర్ అవుతారు, whatever they become patron or vice patron or this one life member, next week you will give ID card. So it's a continuous circle. తర్వాత మీరు నెక్స్ట్ వీక్ నుంచి యూ ఎస్టాబ్లిష్ ఎ టేబుల్. మన దగ్గర ఒక టేబుల్ ఎస్టాబ్లిష్ ఎక్కడ చేస్తారో ఐ లివ్ ఇట్ యూ. సో డిఆర్ గారు మీరు చూడండి. సో ఎవ్రీబడి షుడ్ బికమ్ ద 20 రూపీసా 30 రూపీసా. ఇంకా లైఫ్ మెంబర్ కాకుండా మామూలు మెంబర్షిప్ ఏంటి, డొనేషన్స్, ఆల్ దోస్ ఎవ్రీ మండే యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దిస్ అండ్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ యాక్టివిటీస్.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. పశువుల వసతి కోసం క్యాటిల్ హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 25 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి ఆనం మాట్లాడుతూ పేద ప్రజలు అందుకుంటున్న ఎన్నో సంక్షేమ పథకాలకు నాంది పలికిన గొప్ప నేత ఎన్టీ రామారావు అని, అటువంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. మన రాష్ట్ర నేతగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అనేక హోదాల్లో పనిచేసి ఆయన కాలం చేసినటువంటి పరిస్థితి. 3 దశాబ్దాల తర్వాత ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రజల హృదయాల్లో ఉన్నాడంటే కుటుంబ సభ్యులను కూడా మర్చిపోయేటువంటి వాతావరణం ఉంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంటి పెద్దను కోల్పోయామని ఆ బాధను దిగమింగి మళ్ళీ మనం రోజువారీ మన దినచర్యలోకి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. 30 సంవత్సరాల తర్వాత అప్పటి మన నేత శ్రీ ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకొని, విగ్రహానికి పెద్దలు కృషి చేసి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది అతి అరుదైన విషయం, చాలా గొప్ప విషయం. ఇది అందరికీ సాధ్యపడేది కాదు. అందుకని ఎన్టీ రామారావు గారు దాదాపుగా 1982 సంవత్సరంలో, అంటే ఇప్పటికీ 45-46 సంవత్సరాలు అవుతాం, ఆయన పార్టీ పెట్టకముందే తనకున్నటువంటి అన్ని సినిమా రంగాన్ని కానీ, ఆయన అనేక వాటిల్లో ఆయన హీరోనే కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా వెలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. మౌని అమావాస్య సందర్భంగా నెల్లూరులో శ్రీ వైద్య వీర రాఘవేంద్ర స్వామి ఆలయంలో జరిగే బెల్లం ఉప్పు సమర్పణ కార్యక్రమాల్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో అందుకనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. వైద్య వీరరాఘవ స్వామి యొక్క టెంపుల్ని నేను మేయర్ అజీజ్ గారు ఇద్దరు యాక్చువల్గా ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఎంతో పవిత్రమైన టెంపుల్. ఆరోగ్యం సరిగా లేని వారు ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుని వారు మొక్కుంటే ఆరోగ్యం తగ్గుతున్న నమ్మకం ప్రజలకుంది. ఇది 400 సంవత్సరాల పైగా ఉన్న చరిత్ర కలిగిన టెంపుల్. దీన్ని యొక్క శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు దీన్ని ఎంతో బాగా డెవలప్ చేశారు. వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో దీన్ని అన్ని విధాలు డెవలప్ చేసేదానికి ప్రభుత్వం నుంచి అన్ని సహకారాలు ఉంటాయి. అమావాస్యను పురస్కరించుకుని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో స్వామివారికి నిన్న రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు జస్టిస్ కిరణ్మయికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.
కృష్ణా జిల్లా గుడివాడలో ఈ రోజు నుంచి జరిగే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలంటూ స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. నిన్న రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 వరకు గుడివాడలో అండర్-14 బాలికల కబడ్డీ పోటీలు జరుగుతాయన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో వీటిని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే మెడికల్ వీళ్ళనే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క విషయంలోనూ డీటెయిల్డ్గా శ్రద్ధ తీసుకుని ఎవరు ఎప్పుడు వస్తారు అనేది టైం టేబుల్ తీసుకుని ఏ టీంకి ఎవరు మేనేజ్మెంట్ అనేది తీసుకుని వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చి ప్రతి వాళ్ళు ఉండే ప్రతి లొకేషన్లోనూ ఒక 4 చొప్పున మా లోకల్ స్టాఫ్ కూడా ఉండటమే కాకుండా వాళ్ళకి గార్డ్ కింద మనకి పోలీస్ గురించి కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్ని పెడతామే కాకుండా ప్రతి ఒక్క దాంట్లోనూ మంచి డీటెయిల్గా తీసుకుని మనం ప్రెస్టీజియస్గా నిర్వహిస్తాం. ఈ ఈవెంట్ తోటి మన గుడివాడ పేరు మనకి అందరికీ తెలిసిపోయేటట్లుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. మన రాష్ట్రంలోనే కాదు, గుడివాడ ఈవెంట్ అంటే క్రీడాకారులు మళ్ళీ వెళ్ళిన తర్వాత, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని అనేక రకాలుగా చెప్పుకునేటట్టుగా అంతా డీటెయిల్గా గొప్పగా ప్లాన్ చేసుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. నాకు తెలుస్తూనే ఉంది, మీరు పడే కష్టమో తెలుస్తుంది, మీరు చేస్తున్న కృషి తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్స్కి అరేంజ్మెంట్స్ కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక రేంజ్లో చేసుకుంటూ వస్తున్నాం. రేపు పొద్దున ప్రొసెషన్ కూడా ఉంటుంది. గుడివాడ ప్రజలందరూ కూడా నేను వ్యక్తం చేస్తున్నా, ఎలాంటి ఈవెంట్ మనకు వచ్చినప్పుడు మన పేరు, మన గుడివాడ, మనం ఏంటనేది కూడా మన దేశానికి తెలియజెప్పేటట్టు ఈవెంట్ ఇది. అది కాకుండా మనకి గుడివాడ అంటే ఏంటనేది ప్రజలకే తెలియడం కాకుండా ఎన్టీ రామారావు గారి సొంత ఊరు కింద కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి మనం అందరం బాధ్యతగా ఉందాం, ఈ క్రీడలను ప్రోత్సహిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈవెంట్స్కి వచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన ప్రేక్షకులను కూడా ఏర్పాటు చేసుకుని మనందరం కూడా స్ట్రాంగ్గా పనిచేసుకుందాం. ఈ సక్సెస్ అంటే ఏంటి అనేది గుడివాడలో మొట్టమొదటిసారిగా చూపించి ఇక నుంచి ఎంతతో ఆగకుండా ప్రతి సంవత్సరం 1-2 నేషనల్స్ మన ఇక్కడ డెవలప్మెంట్ తీసుకుని వచ్చే విధంగా మనం చేసుకునేద్దాం. నాకెంతో ఇష్టమైన క్రీడల్ని నేను ప్రోత్సహిస్తాను. నేను మీతో పాటు ఉంటాను. నేను మీతో పాటు ఎంత కలిసి పనిచేశానో కూడా మీకు ధైర్యం ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ధైర్యంగా మనం చేయగలం అనేది తీసుకుని చేసుకునేద్దాం. ఇలాంటి ఈవెంట్ మనం కండక్ట్ చేయగలగటమే మన అదృష్టం. మనకి ఇచ్చినందుకు మళ్ళీ మనకే ఇవ్వాలి అన్నట్టుగా మనం కూడా చేసుకుంటా ఈ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏక్ పేడ్ మాకే నామ్ స్ఫూర్తితో వృక్షారోపణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హరిత ధర్మవరం, స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 చెట్లను నాటే మహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రేరణతో దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజలను భాగస్వాములు చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమ స్ఫూర్తితో చేపట్టినట్లు టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ప్రతి పౌరుడు తన తల్లి పేరుతో ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా ప్రకృతితో భావోద్వేగ బంధాన్ని పెంపొందించుకోవాలన్నదే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. సర్దుకోవాలి మనమే. సంక్రాంతి అనంతరం తిరుగు ప్రయాణమవుతున్న వారి నుంచి అధిక ఛార్జీలను వసూలు చేస్తే చర్యలు తప్పవని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో ఉన్న ప్రైవేట్ బస్సులను రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలను ఏ మేర వసూలు చేస్తున్నారో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 25 బస్సులను సీజ్ చేశామని, ట్రావెల్స్ యజమానులపై కేసులు కూడా నమోదు చేశామన్నారు. పండుగ సెలవుల సందర్భంగా ప్రయాణాల సంఖ్య విపరీతంగా పెరగడం, ప్రయాణికులు వారి విలేజెస్కి అంటే గమ్యస్థానాలకి చేరుకున్నారు. అలాగే ఇప్పుడు తిరుగు ప్రయాణంలో వారు
హైదరాబాద్కి, అలాగే విశాఖపట్నం, అట్లాగే బెంగళూరు, మిగతా నగరాలకి వారి వారి ఉద్యోగాల నిమిత్తం, వారి అవసరాల నిమిత్తం వెళ్తున్నారు. ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అట్లాగే రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు ఈ రియల్ టైం గవర్నెన్స్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క ఫేర్ మానిటరింగ్ సిస్టమ్ని జాగ్రత్తగా చూస్తూ ఎక్కడెక్కడ ఈ ఫేర్స్ ఎక్కడున్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ ఫేర్స్ కంటే అంటే 50% అదనంగా ఉండొచ్చు. అంటే 50% అంటే ఈ ఫేర్స్ అండ్ ఫెస్టివల్ సీజన్స్లో ఆర్టీసీ ఒక 1500 రూపాయలు ఉన్నప్పుడు 2200, 2300 వరకు ఆ ఫేర్ కంట్రోల్ సిస్టంలో చూసుకుంటూ అవన్నీ కూడా మాకు లిస్టులు పంపించి రెగ్యులర్గా మమ్మల్ని తనిఖీ చేయమని చెప్తున్నారు. దాదాపుగా 10 రోజుల నుంచి ఈ యొక్క తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఈ తనిఖీల్లో భాగంగా మేము ఇప్పటి వరకు 52 కేసులు నమోదు చేసి ముఖ్యంగా 24 బస్సులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఎగ్జార్బిటెంట్ ఫేర్స్ అంటే అత్యధికంగా వసూలు చేయబడిన ఛార్జీల బస్సులపై చేశాము. ఆ 24 బస్సులు కూడా అంటే మనకి ఎన్ రూట్లో కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్గా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళేటివి, అట్లాగే విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళేటివి ఆ బస్సులు ఎక్కువగా ఉంటున్నాయి. మనకి అంటే లోకల్ నుంచి బయలుదేరే బస్సులను నిరంతరం మానిటర్ చేయడం వలన ఆ యొక్క ఫేర్ కంట్రోల్ జనరల్గా జరుగుతూ ఉంది. ఓ 10% అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ ఈ సిస్టమ్ ద్వారా చాలా వరకు కంట్రోల్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ తనిఖీలు ఇంకా 2 రోజులు కూడా అలాగే ఉంటాయి. ప్రతినిత్యము వీళ్ళని ప్రయాణికుల భద్రత కోసం, వాళ్ళ సురక్షిత ప్రయాణం కోసం మేము ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శ్రీ ఆది వనవల్లమ్మ దేవి జాతర ఘనంగా ప్రారంభమైంది. మహిళలు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలక మండలి, పోలీస్ శాఖతో చర్యలు చేపట్టారు. తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. కుటుంబాన్ని అమ్మ నెలవేళ చల్లగా కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి అశ్వవాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ గావించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. రహదారులపై దృశ్యమానత క్షీణించింది. దీంతో వాహన రాకపోకలు నెమ్మదించాయి. అటు అల్లూరి సీతారామరాజు జిల్లా చలితో వణికిపోతోంది. ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న జీ మాడుగులలో అత్యల్పంగా 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకులోయలో 3.8, చింతపల్లిలో 3.9, ముంచంగిపుట్టులో 4.3, పెద్దబయలులో 4.8, హుకుంపేటలో 6.6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం ఎల్లయ్య నగర్ ప్రాంతంలో ఒంగోలు డీఎస్పీ రాయిపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో సుమారు 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. అలాగే ప్రజల భద్రత కోసం ప్రతిరోజు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాకినాడ జిల్లా గండేపల్లి తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తి తెలుగువారి గుండెల్లో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుందని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు పేర్కొన్నారు. గండేపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్ లో గండేపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లం రెడ్డి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గండేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ కి చీకటి రోజు. మనందరి అభిమాన నటుడు, ముందుగా అభిమాన రాజకీయ నాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈరోజు. అందుకే ఆంధ్రప్రదేశ్కి చీకటి రోజుని పేరు పెట్టాం. ఆయనకి మరణం లేదు. మనిషిగా ఉన్నటువంటి భగవంతుడు ఎన్టీ రామారావు గారు, మనిషి రూపంలో ఉన్న భగవంతుడు ఎన్టీ రామారావు గారు. ఆయన చెయ్యని పాత్ర లేదు. వెంకటేశ్వర స్వామి పాత్ర చేసిన, కృష్ణుడు పాత్ర చేసిన, దుర్యోధనుడు పాత్ర చేసిన, బృహన్నల పాత్ర చేసిన, రాముడు పాత్ర చేసిన, భీష్ముడు పాత్ర చేసిన ఆ దేవుళ్ళు ఎలాగుంటారో తెలియదు. కానీ ఈ మహానుభావుడు అన్ని రూపాల దేవుళ్ళు, లలితమైన యువ నాయకుడు మరి మన నందమూరి తారక రామారావు గారు. కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అరుదైన కలయికగా నిలిచింది. చిన్ననాటి స్నేహ బంధాల తీపి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసింది. కనిగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980-81 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు 40 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనం నవ్వులు, జ్ఞాపకాలు, ఆనందోత్సాహాలతో సందడిగా సాగింది. దశాబ్దాల అనంతరం కలుసుకున్న సహ విద్యార్థులు పరస్పరం ఆప్యాయంగా పలకరించుకుంటూ తమ జీవన ప్రయాణం, కుటుంబ జీవితం, ఉద్యోగ పురోగతుల గురించి ముచ్చటించారు. పాఠశాల రోజుల అల్లరులు, గురువుల బోధనలు, మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మనసారా ఆనందించారు. మన అదృష్టానికి మన 183 ఇంటర్మీడియట్ బ్యాచ్లో అందరూ కూడా ఎంతో కొంత ఆర్థికంగా ఉన్నారు. నాకు తెలిసి ఎవరు కూడా చితికిపోలేదు. అందరూ కూడా ఒక్కరికి పెట్టే పొజిషన్లోనే ఉన్నారు. అర్థమవుతుంది. కాబట్టి మనమందరం కూడా మనకు నేను వాస్తవం సారీ ఫర్ లేట్. మనం అనుకున్నది ఒక వారం 10 రోజుల క్రితము మన అనంత నా దృష్టికి తెచ్చాడు. అప్పటికే నేను విశాఖపట్నం ప్లాన్ వేసుకొని ఉన్నాను. దాని ప్రకారం వెళ్ళాను. యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం నాకు రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.